భారీ వర్షానికి భాగ్యనగరం చిగురుటాకులా వణికిపోయింది. నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సెలార్లు కూడా నీట మునగడంతో స్థానిక నివాసితులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా విస్తరించడంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 5 రోజుల పాటు హైదరాబాద్ లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. భాగ్యనగరంలో వర్షం దంచి కొడుతోంది. గ్రేటర్ హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం పడుతోంది. హైదరాబాద్ నగరంలో మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఈ నేపథ్యంలో నగరంలోని నాంపల్లి, లక్డీకపూల్, ఖైరతాబాద్, పంజాగుట్ట, ట్యాంక్ బండ్, హిమాయత్ నగర్, నారాయణగూడ, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, అబిడ్స్, కోటి, గోషామహల్, చార్మినార్, మలక్పేట్, చాదర్ఘాట్లలో కుండపోతగా వర్షం కురిసింది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. మరికొన్ని రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావద్దని జీహెచ్ఎంసీ అధికారులు నగర ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ఇదిలా ఉంటే హైదరాబాద్ నగరవాసులను నిన్న రాత్రి భారీ వర్షం ముంచెత్తింది. ఊహించని విధంగా సాయంత్రం ఒక్కసారిగా నల్లని మేఘాలు కమ్ముకున్నాయి. ఈ తరుణంలో ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వాన నగరంపై విరుచుకుపడటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్ష సూచన నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.